ఇక్కడ విస్తరాకులు అందరూ తెచ్చిన పొంగళ్ళన్నీ ఒక చోట వేసి కలిపి అమ్మ ముందరైతే పెడతారు. పండగలు జాతరలు వచ్చినప్పుడు ఈ ఊరైతే కలకలలాడుతుంది. ఎందుకంటే చిన్న ఊర్లో ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ ఊర్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేసి ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఒకేలాగుంటారు. దేవుడు ప్రతి ఒక్క ఇంటికి గడపకి వెళ్లి పూజ చేసుకొని అయితే మళ్ళీ ఇక్కడికి తెచ్చి పెడతారు. వాళ్ళు చెప్పిన స్టోరీ వినిన తర్వాత నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో ఈ రైస్ అంతా మొత్తము ఇది మిడిల్ ఆఫ్ ద విలేజ్ అండ్ ఒక రోడ్లో ఒక వీధిలో మధ్యలో అనమాట. దేవుడితో ఛాలెంజ్ చేసిన మనిషి 1 అవర్లో లేడు, అంబులెన్స్లో వెళ్ళాడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలాగున్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెల్. సో నేను మీ ఫేవరెట్ యూట్యూబర్ మహేష్. ఎవరు సార్ మీరు? ఓకే, ఎవరికో ఒకరికో ఇద్దరికన్నా తెలిసి ఉంటుంది కదా. ఓకే, దట్స్ ఫైన్. సో మనం ఈరోజు ఈ వీడియో విషయానికి వచ్చేస్తే తమిళనాడు ప్యూర్ పల్లెటూరు. సో ఈ వీడియోలో వచ్చేసి గంగమ్మ జాతర పల్లెటూరులో. ఇంకా తమిళనాడు అంటే పూజలు పురస్కారాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దాంట్లో గంగమ్మ జాతర నేను వెళ్ళాను 3 days, నెక్స్ట్ లెవెల్ అండ్ ఎపిక్. సో దాంట్లో చాలా అంటే చాలా కొంచెం వింతవి జరిగాయి. సో మీరు ఇంట్రోలోనే చూసుంటారు. అండ్ ఈ వీడియో అయితే 2 partsగా ఉండబోతుంది. ఫస్ట్ పార్ట్ గంగమ్మని ఎలా తయారు చేస్తారు అండ్ ఎలాగ తీసుకొస్తారు అంటే నడి రోడ్లో పెడతారనమాట. నడిది గంగమ్మ అంటారనమాట. సో వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్న పదాలు నడిది గంగమ్మ. ఆ గంగమ్మ ఎంత పవర్ఫుల్ విత్ ఎగ్జాంపుల్ నా కళ్ళతో నేను చూసినాను. సో అది సెకండ్ పార్ట్లో అయితే దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హే గైస్, సభకి నమస్కారం. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. టెంపుల్లో వీళ్ళు ఏమంటారంటే ఏటా పొంగల్ అంటారు. పొంగల్ పెట్టి మేకను నరుకుతారు, బలిస్తారు అనమాట. మా వాళ్ళు పొద్దున్నే 3 గంటలకంతా లేసి దేవుడి పైన భక్తితో ఏవేవో రెడీ చేశారు. మా వాళ్ళు ఆటా పొంగళ్ళు అంటే నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళి పొంగల్ రెడీ చేస్తారు అనుకున్నాను, కానీ ఇంట్లోంచే రెడీ చేసి తీసుకెళ్తున్నారు. ఇవి కూడా పొంగళ్ళు అవి ఇవని చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. కానీ పొంగల్ అయితే కాదు, అంబిల్ రెడీ చేసుకొని కరవడి కూర అండ్ రైస్ అలాగే కొన్ని తాలింపులు అయితే రెడీ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈవిడి పేరే మామ పేరుపాలితే గంగమ్మ. సో ఈమె దగ్గరికి వచ్చే మనం ఆటా పొంగల్ అయితే చేయబోతున్నాము. నేను కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఇక్కడికి వచ్చి పొంగళ్ళని రెడీ చేసి ఇక్కడే పెడతారు అనుకున్నాను, కానీ మా వాళ్ళు ఇంట్లోనే రెడీ చేసుకొచ్చి ఇక్కడ విస్తరాకులు అందరూ తెచ్చిన పొంగళ్ళన్నీ ఒక చోట వేసి కలిపి అమ్మ ముందరైతే పెడతారు. సో ఇంకా పొంగళ్ళు పెట్టేసిన తర్వాత యాటనైతే నరుకుతారు అనమాట. సో యాటను నరికేటప్పుడు ఇలాగ గంగమ్మకి గుడ్డైతే అడ్డం పెడతారు, అమ్మ చూడకూడదు అనేసి. నేనైతే అడిగాను మామ ఎందుకు ఇలా పెడతారు అనేసి. వాళ్ళైతే ఎగ్జాక్ట్ రియాక్షన్ ఇదే. బాబు ఇంకా యాటను నరికేసిన తర్వాత తెచ్చిన పొంగల్ని అలా కలిపి అందరికి ప్రసాదాలుగా పెడతారు. మీలో ఇది ఎంతమంది నోటీస్ చేశారు? దేవుడి దగ్గర ఉన్న ప్రసాదం మాత్రం చాలా బాగుంటుందని చాలా టేస్ట్ గా ఉంటుంది. అదే ప్రసాదం మనం ఇంట్లో చేసినప్పుడు అంత టేస్ట్ రాదు. ఏదైనా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదమే వేరు. ఇప్పటికే వీడియో అయితే చాలా సీరియస్ గా పోయింది కదా. సో ఈ బుడ్డది నాతో ఎలా ఆడుకుందో చూసి మీరే నవ్వుకోండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఉన్న పొదలో ఉంటూ అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. సో ఇక్కడేమో దేవుణ్ణి పెట్టేది. ఇప్పుడు దేవుణ్ణి అయితే బంకమట్టితో రెడీ చేస్తున్నారు, నీట్ గా అలంకరించి ఇక్కడైతే తెచ్చి పెడతారు. సో ఈమెకి నడిది గంగమ్మ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది మొత్తం ఒక వీధి కాబట్టి దాని మధ్యలో గంగమ్మ ఉంటుంది. సో నడిది గంగమ్మ అనేసి పేరైతే వచ్చింది. పండగలు జాతరలు వచ్చినప్పుడు ఈ ఊరైతే కలకలలాడుతుంది. ఎందుకంటే చిన్న ఊర్లో ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ ఊర్లో హ్యాండ్ మేడ్ చీరలు కూడా చేస్తారు. అదే హ్యాండ్ తో ఒక మిషన్ ని హ్యాండిల్ చేస్తూ చీరలు రెడీ చేస్తారు కదా, అది ఈ ఊర్లో కూడా ఉంది. ఈ వీడియో కానీ మంచిగా రెస్పాన్స్ వచ్చిందంటే డీటెయిల్ గా ఇంకో కొత్త వీడియో అయితే చేస్తాను వాటిపైన. చైల్డ్హుడ్ డేస్ చాలా బాగుండేది. 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చినా కూడా మనం 5,000 10,000 అనుకునేలాగా చూసాము. ఇప్పుడు 5,000 10,000 వచ్చినా కూడా రూపాయి మిగలడం లేదు. రెస్పాన్సిబిలిటీస్, జాబ్, ఈఎంఐలు అనేసి ఫుల్ టెన్షన్లతోనే బతికిపోతున్నాము లైఫ్ అంతా. సో చైల్డ్హుడ్ డేస్ లో ఉన్నప్పుడే చాలా బాగా ఎంజాయ్ చేయండి అండ్ కాలేజ్ లో ఉన్నప్పుడే లైఫ్ అంతా చూడండి. ఈ ఊర్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేసి ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఒకేలాగుంటారు. దేవుడు ప్రతి ఒక్క ఇంటికి గడపకి వెళ్లి పూజ చేసుకొని అయితే మళ్ళీ ఇక్కడికి తెచ్చి పెడతారు. సో ఇప్పటి వరకు వీడియోని ఎవరెవరైతే చూస్తున్నారో చాలా థ్యాంక్స్. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నాను. వీడియోలో ఇప్పుడు గంగమ్మ అయితే వస్తుంది కదా, సో ఆ గంగమ్మని ఎలా తయారు చేస్తారో చెప్తే మీరు కూడా షాక్ అయిపోతారు. రిలేటివ్స్ ఉన్నారు, నేనైతే వాళ్ళని అడిగాను సో ఎట్లా ఏంటి అనేసి. వాళ్ళు చెప్పిన స్టోరీ వినిన తర్వాత నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో ఇక్కడ చూడండి, గంగమ్మ అయితే వస్తుంది కదా, సో ఆ గంగమ్మని మొత్తము బంకమట్టితో తయారు చేస్తారు. సో ఎదురుగా ఆ బంకమట్టి ఆ పర్సన్ తీసుకెళ్లేటప్పుడు ఎదురుగా ఎవరైతే వస్తారో వాళ్ళ ముఖం చూస్తారో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్
యంగ్ గర్ల్ కావచ్చు ఎదురొచ్చారంటే గంగమ్మ ఫేస్ అనేది అంతే యంగ్గానే వస్తుంది. ఐ మీన్ ఫేస్ గ్లో అంటారు కదా, సో ఆ గ్లోనెస్ అనేది అలాగే వస్తుంది. అండ్ ముసలావిడ వచ్చిందంటే సేమ్ ఆ బొమ్మ కూడా అలానే వస్తుంది. సో అది ఒక మిస్టరీ అనమాట. సో అది అలాగ వస్తుందనేసి నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి బొమ్మ డిఫరెన్స్ అయితే చాలా ఉంది. సో నేను కూడా చాలా అయితే షాక్ అయిపోయాను. ఇప్పుడు చూసారా, సో బంకమట్టితో తీసుకొని వచ్చేసి మొత్తము పెయింటింగ్ అయితే వేస్తారనమాట. వేసి తీసుకొని వచ్చేసి ఇక్కడికి పెడతారు. అండ్ ఇంకొకటి, వీళ్ళు ఇంతమంది జనాలు ఉన్నారు చూసారా, ఆ జనాలందరూ పొద్దుటి నుంచి రాత్రి వరకు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదంతా తీసేటప్పటికి 10 అవుతుంది, 10:30 అవుతుంది. సో అప్పటి వరకు నీళ్ళు ఒక్కటే తాగారు. నీళ్ళు కూడా తాగుతారో లేదో నాకైతే ఐడియా లేదు. సో ఒక్క పొద్దుతోనే ఉంటారు అనమాట, ఐ మీన్ ఫాస్టింగ్తోనే ఉంటారు. అండ్ ఇప్పుడు అక్కడ మొత్తము రైస్ అవన్నీ వేస్తున్నారు కదా, అది ప్రతి ఒక్కొక్క ఇంట్లో ఎవరెవరైతే ఒక్క పొద్దు ఉంటారో వాళ్ళందరూ ఇంట్లో నుంచి తీసుకొచ్చేసి దాంట్లో వేసి మొత్తం కలిపి రాత్రి ఆల్మోస్ట్ 11:30, 12 అయిపోతుంది. 12కి ఒక్క పొద్దు, ఐ మీన్ ఫాస్టింగ్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ అప్పుడు తింటారనమాట. ఇక్కడ ఏదైతే ప్రసాదాలు తీసుకొని దేవుణ్ణి దర్శించుకొని 12 గంటలకు తింటారు. సో అలాగ ఆచారాలు అయితే ఫాలో అవుతారు. మనం అక్కడికి వెళ్ళి ఏదైనా తోకేషాలు వేసామంటే తోక నీ పీక 2 కట్ చేసేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే నేను అక్కడైతే ఏం కమెంట్స్ వేయలేదు, చాలా సీరియస్గా ఉన్నాను. అండ్ సీరియస్ అయ్యేలా కూడా ఒక విషయం జరిగింది, అది ఈ సెకండ్ పార్ట్లో అయితే నేను పెడతాను. ఆ పార్ట్ ఖచ్చితంగా చూడండి, దేవుడి పైన మీకు కూడా నమ్మకం వస్తుంది. సో ఈ రైస్ అంతా మొత్తము ఇది మిడిల్ ఆఫ్ ద విలేజ్ అండ్ ఒక రోడ్డులో ఒక వీధిలో మధ్యలో అనమాట ఒక గడ్డి వేసేసి ఆ గడ్డి పైన పంచె వేసేసి దాంట్లో రైస్, ఆ కరవడి కూర, తాలింపులు అవన్నీ వేసి మొత్తం మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి గంగమ్మకి ఎదురుగా పెడతారనమాట. అక్కడే యాటల్ని నరుకుతూ ఉంటారు. అండ్ కొంతమంది కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే పెడతారు. సో అక్కడ జరిగేది, ఇప్పుడు నేను వెళ్ళి అట్లా కొయ్యొద్దండి చేయొద్దండి అన్నాను అనుకో, నా పేక్ కోసేస్తారు. సో అది వాళ్ళ ఒక ఆచారం, అంతే, మనం ఏం చేయలేం దానికి. సో నన్ను ఎవరు తప్పుగా అనుకోకండి ఇలా చెప్తున్నాను అనేసి. సో ఇట్లా పెడతారనమాట. సో నేను అవన్నీ చూసినప్పుడు నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా. నేనైతే ఎర్లీగా పడుకునేసేవాడిని, జాతరకి ఎప్పుడో రేర్గా వెళ్తాను. సో అవన్నీ చూసి నేనైతే షాక్ అయిపోయాను. సో అండ్ ఇది అడుగడుగు దండాలు, వాళ్ళు కోరుకున్న కోరికలు అట్లా అయిపోయిందంటే, సో ఇలాగా వేషాలు వేసుకొని అడుకొడుకు దండాలు, దీన్ని అడుకొడుకు దండాలు అంటారు. పేరు కరెక్ట్గా పలికానో లేదో నాకైతే తెలియదు, తప్పుగా పలుకుంటే నన్ను క్షమించండి. సో ఇలాగ తీసుకెళ్ళి దేవుడికి దీపాలు అన్నీ తీసుకెళ్ళి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. సో ఇటా అంటే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఇది చాలా తక్కువ, ఊరోళ్ళే ఉండరు, బయట ఊళ్ళ నుంచి కూడా వస్తారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, సో మీకు చెప్పాను కదా, సో అది సెకండ్ పార్ట్లో చెప్తానని. సో ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల చాలామంది డల్ అయిపోయారు. అండ్ ఆ దేవుణ్ణి చూడాలంటే చాలా మంది భయపడుతున్నారు. అలాంటి ఇన్సిడెంట్ అయితే ఒకటి జరిగింది. సో అది మీకు సెకండ్ పార్ట్లో అయితే పెడతాను. సో అందుకని చాలా మంది జనాలు తక్కువ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా, నాకైతే పడ్డిపోయింది అసలు లిటరలీ. సో అట్లాంటిది జరిగిందనమాట. సో అందుకనేసి కొంతమంది జనాలు అయితే తక్కువ ఉన్నారు, లిటరలీ చాలామంది ఉంటారు. సో ఇదనమాట. సో లాస్ట్కి ఒక పొద్దు కంప్లీట్ చేసేసి వాళ్ళైతే ఇంకా ప్రశాంతంగా పడుకుంటారు. సో మళ్ళీ రేపు వేరే కాన్సెప్ట్ ఉంటుంది దేవుడిది. సో ఇదనమాట గైస్. సో వీడియోకి, సో మీకు వీడియో ఎలా అనిపించింది అండ్ మీకైనా కొంచెం అన్న ఎంటర్టైన్మెంట్గా అనిపించిందా కమెంట్ అయితే చెప్పండి. అండ్ ఏదైనా మిస్టేక్ చేస్తుంటే అది కూడా కమెంట్ అయితే చెప్పండి, నెక్స్ట్ టైం నుంచి రెక్టిఫై చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ పార్ట్ అయితే మిస్ అవ్వకండి. సో నేనైతే లైవ్లో చూసిన, నాకైతే ప్యాకప్ అయిపోయింది. సెకండ్ పార్ట్ ఏంటో మీకు ఇప్పుడే చెప్పేస్తాను. దేవుడితో ఛాలెంజ్ చేసిన మనిషి 1 అవర్లో లేడు, అంబులెన్స్లో వెళ్ళాడు. యా సీరియస్లీ. సో నేను ఆ టైంలో ఉన్నా, ఆ పర్సన్ ఛాలెంజ్ చేసేటప్పుడు, దేవుడు ఛాలెంజ్ చేసేటప్పుడు నేనంతా ఉన్నా. సో సెకండ్ పార్ట్ అయితే లిటరలీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ షార్ట్గానే పెడతాను, మరి లాంగ్ అయితే వద్దు. అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షార్ట్గానే ఉంటుంది. సెకండ్ వీడియో అయితే ఖచ్చితంగా మిస్ కాకండి. బై వీకెండ్కి నేను పెట్టేస్తాను. ఈ వీకెండ్ లోపల సాటర్డే ఈవినింగ్ కానీ అలా వచ్చేస్తుంది. సో ఇప్పటివరకు కొత్తగా ఛానల్ ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో అదనమాట మ్యాటర్. గుడ్ తినండి, గుడ్గా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బాయ్.